హలో అండి అందరికీ. ఈరోజైతే మనము పప్పు ముద్దలు ఆర్ పప్పు ఉంటలు ఎలా చేయాలో చూసేద్దాము. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే పప్పు ఇంకా బెల్లము. పప్పులు అంటామండి మా సైడ్ అయితే శనగపప్పులు. అవి రెండు బెల్లం ఫస్ట్ అయితే బెల్లం వేసేసి బాగా కరిగించుకోవాలి. వాటిలో ఏమైనా స్టోన్స్ కానీ ఏవైనా ఉంటే వడగట్టుకోవాలండి. మా బెల్లంలో అయితే అలాంటివి ఏం లేవు, నీట్గా ఉన్నాయి. సో అందుకని నేను అలాగే కరిగించేసేసాను. కరిగించుకున్న తర్వాత పాకం వచ్చిందో లేదో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. బాగా మరగాలండి, దానిపైన బురుగులాగా ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము కొన్ని వాటర్ తీసుకొని గిన్నెలోకి దాన్ని బెల్లం పాకం వేసి చెక్ చేసుకోవాలండి. అది బాగా ముదురు పాకం అయితే రావాలి. ఇలా మనం కిందికి వేస్తే సౌండ్ రావాలి. అలా వచ్చిందంటే పాకం కరెక్ట్గా వచ్చినట్టేనండి. సో అలా వచ్చింది, నాకైతే పాకం వచ్చేసింది. సో అందుకని నేను పప్పులు అయితే దాంట్లోకి వేసి ఇంకోసారి చెక్ చేస్తున్నానండి వచ్చిందా లేదా అని. వచ్చిన తర్వాత ఇప్పుడైతే వచ్చినట్టు అనిపించింది. సో అందుకని పప్పులు వేసేసి కలిపేసేసాను. ఇలా మంచిగా కలుపుకోవాలండి. పప్పులు వేసిన తర్వాత మళ్ళీ అది వేడిగా ఉన్నట్టే మనం ఇలా ముద్దలు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. అంతేనండి.